హృదయంలో సాతాను కొన్ని చెడు ఆలోచనలు మళ్ళీ పుట్టిస్తూ ఉన్నాడు. మళ్ళీ చెడు ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడు. మళ్ళీ నా మీదకి ఈ చీకటి ప్రభావం మళ్ళీ నా మీదకి రాగలుగుతూ ఉన్నది. మళ్ళీని నేను ఎంతగా పట్టుదల చేసి నేను ఎంతగా పట్టుదల కలిగి ఆపాలనుకుంటా ఉన్నాను, కానీ ఎక్కడా కూడా ఆపలేకపోతా ఉన్నాను అనమాట. కనీసం పుట్టినరోజు అన్న పేరు చెప్పి నా పేరు చెప్పి అర్చన చేయించుకుని అభిషేకం చేయించుకున్నా సరే పోతాయనుకుంటే మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాయి. మనిషిని అంటే నువ్వు రావద్దు అని చెప్పొచ్చు మనం, కానీ లోన ఉన్నటువంటి ఆలోచనలు ఎవరు బంధించగలుగుతారు? మనుషులు అయితే రావద్దని చెప్పగలుగుతాం, వస్తువులకైతే దూరంగా ఉండగలుగుతాం, కానీ ఈ లోన సాతానుడు మనిషిని బలహీనం చేసుకుని ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకంలో ఆశలు కొన్ని అలవాటు చేసి మళ్ళీ వాటిని ప్రేరేపించగలుగుతూ ఉంటాడు. అవి ఎవరి తరం కూడా కాదు, కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు తరం మాత్రం. దేవునికి స్తోత్రం కలుగు.